మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో సిఐటియు ఆందోళనకు దిగింది. కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు మరణించిన మున్సిపల్ కార్మికుల దహన ఖర్చులతో కోసం 30,000 రూపాయలు చెల్లించాలన్నారు. అంతేకాకుండా మున్సిపల్ కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం రక్షణ పరికరాలు అందించాలని కోరారు. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్లలో మున్సిపాలిటీ కార్మికులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ అనేక రూపాలలో ఆందోళనలు పోరాటాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని మేము రద్దు చేస్తాం, ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. రెగ్యులరైజ్ కాదు కదా, కనీసమైన డిమాండు, న్యాయమైన డిమాండు కనీస వేతనం 26,000 రూపాయలు మున్సిపల్ కార్మికులకు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఏదైతే సిఐటి డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ను ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. వీటితో పాటు పిఎఫ్ సౌకర్యం ఇప్పటికే అమలవుతున్నప్పటికీ కూడా దాన్ని రెగ్యులర్గా ఆ సంస్థకు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ చెల్లి డబ్బులు చెల్లించట్లేదు, రెగ్యులర్గా చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మున్సిపల్ కార్మికులే కాదు, వివిధ సంస్థలలో పనిచేస్తున్న అనేక వేల మంది ఈఎస్ఐ సంబంధించిన డబ్బులు కట్ అవుతున్నప్పటికీ హాస్పిటల్ లేకపోవడం వలన ఎటువంటి సౌకర్యం పొందట్లేదు. అంతేకాకుండా రెండో బీఆర్సీ ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. రెండో బీఆర్సీ ప్రకటించాలి. ఆ రెండో బీఆర్సీలో కనీస వేతనం ఏదైతుందో ఆ కనీస వేతనం మున్సిపల్ కార్మికులతో పాటు ఇతర అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఇప్పటికే మున్సిపాలిటీల ముందు ధర్నా దీక్షలు చేశాం 2 రోజుల పాటు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనుక పరిష్కరించకపోతే, మా ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించకపోతే 28, 29 తేదీలో ఎమ్మెల్యేలు, మినిస్టర్ల ఇంటి ముట్టడిలు కార్యక్రమం కూడా ఉంది. తదుపరి కార్యాచరణ ఒకవేళ మా సమస్యలను కూడా ఇదే పద్ధతిలో జాప్యం కనుక చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.